शङ्करांश भूम शङ्करार्यपीठसद्गुरून् शुद्धसत्त्वभासुरान् सुवर्त्मनीतभूसुरान् सर्वभूतसौख्यदान् क्षमाकरान् यतीश्वरान्। गुरुभ्यो नमः। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। विशिष्टति पुराणानाम् आलयं करुणालयं नमामि భగవత్పాదం శంకరం లోకశంకరం. భగవత్పాదుల రచించిన కాలభైరవాష్టకం అనే స్తోత్రం తీసుకుని ఇంతవరకు మనం 5 శ్లోకాలు చూసాము. ఇవాళ 6, 7, 8 తీసుకుని దాంట్లో కాలశ్రుతి కూడా చూసి వాళ్ళతో కాలభైరవాష్టకం ముగుస్తుంది. అది 6వ శ్లోకం మొదలుపెట్టి ఇప్పుడు చూద్దాము. 6వ శ్లోకం రత్నపాదుకా ప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమభిష్టదైవతం నిరంజనం వృత్తిదర్పణాశనం కరాళకంస్త్రభూషణం కాశికాపురాభినాథకాల భైరవం భవే అని 6వ శ్లోకం. ముందు రత్నపాదుక ప్రభాభిరామ పాదయుగ్మకం అని మొదలు. అంటే ఇక్కడ అలాగే అర్థం చేసామంటే పాదయుగ్మం అంటే 2 పాదాలు, యుగ్మం అంటే 2 అండి. 2 పాదాలు పాదయుగ్మం అని. రత్న పాదుక, పాదుకలంటే కాళ్ళకు వేసుకునే పాదుకలు, చెప్పులు అని అంటారు కదా, అవి దేవతలకి సన్యాసులకి పాదుకలు అంటాం మనం. ఇలా రత్నాలతో నిండిన పాదుకలు, వాటి నుంచి వచ్చే ప్రభ, మెరుపు, వెలుతురు, ఇలా అక్కడి నుంచి వచ్చే వెలుతురు అభిరామం. అభిరామం అంటూ అత్యంత సౌందర్యం, అద్భుతం అని అర్థం. అలా 2 పాదయుగ్మం అంటే 2 పాదాలు అండి. 2 పాదాల్లో వాళ్ళని వేసుకున్న పాదుకలు, రత్నాలు చెందిన పాదుకలు చాలా అందంగా ఉన్న పాదు. అక్కడి నుంచి మనకి చాలా వెలుతురు ఇది వస్తుంది అని, ప్రభావం వస్తుంది అని ఈ మంత్రానికి అర్థం. ఈ చాలా చోట్ల మనం అన్ని ఒక్కొక్క దేవత స్తోత్రాలు చూసామంటే పాదాల గురించి, పాదాల బిందాల గురించి మనం గొప్పతనం తెలియ ఉన్నాము. ఉదాహరణకి లలితా సహస్రనామంలో నత దీపికి పంచన్న నమజ్జన తమోగుణ, అమ్మవారు నఖంని తీసుకుంటే దాని నుంచే వచ్చే దీని వల్ల మనకు అన్ని తమోగుణాలన్నీ పోతాయి అని. ఈ విష్ణుమూర్తి గురించి చెప్తూ అంటే పురుష సూత్రంలో పాదవస్తు విశ్వభూతాన్ని, మొత్తం విశ్వమంతా ఆయన ఒక పాదమే అని, ఆయన ఒక పాదం ఒక గొప్పతనం. చాలా చోట్ల పాద పద్మం అని వింటాము. ఎందుకు పద్మంతో పోలిస్తున్నారు అంటే, పద్మం ఏమో మట్టి నుంచి పుట్టుకొచ్చిన, బురదలోంచి పుట్టుకొచ్చిన ఆ పద్మములో మట్టి ఎప్పుడు అంతదు. చుట్టూ మట్టి ఉన్నా కూడా ఆ పద్మములో ఎలా మట్టి అంటుందో అది ఎప్పుడూనే పవిత్రంగానే ఉంటుందో, అలాగే పాద పద్మములకు పరమేశ్వరులు మా దేవతల ఒక పాదాలు ఎంతమంది భక్తులు అలా ముట్టుకున్నానో వాళ్ళు ఎప్పుడు మట్టితో కలిసి ఉన్నానో వాళ్ళ పాదాల్లో ఆ మట్టి అనేది అంటది. ఈ దేవతలంతా చుట్టూ ఉన్న పుణ్య పాపాలతో వాళ్ళు అంటారు. ఇప్పుడు మన మనసులో పరమేశ్వరుడు ఉంటా అంటే మన మనసులో ఉన్న కల్మషాలంతా పరమేశ్వరుడు కూడా ఉంటుందా అంటే ఆయన వాళ్ళు సాక్షి స్వరూపంగా ఉంటారు. అంటే అక్కడ వాళ్ళ ఉన్నారు, వాళ్ళ చూస్తూ ఉంటారు మనం చేసే పుణ్యాలు పాపాలు, కానీ ఆ పుణ్యాలు పాపాలు వాళ్ళకు అంతవు అంటారు. అలాగే ఇక్కడ పాదాల్లో మట్టి పద్మం లాంటిది, వాళ్ళ పాదాల్లో ఇప్పుడు అంతవు అన్నదాని కోసం చెప్పడం కోసం ఇది పాద పద్మము అంటాము. ఈ పాదాల గురించి, ఈ విష్ణుమూర్తి పాదాల ఇది గొప్పతనం ఆయన తమిళలో చాలా ఇది చెప్పున్నారు. మన రామాయణంలో కూడా భరతుడు రాముని తిరిగి రమ్మంటే అడవి నుంచి నేను రాను అంటే, అప్పుడు మీ పాదాలు ఇవ్వండి, ఈ పాదుకలు ఇవ్వండి, మీ పాదుకలు నేను తీసుకెళ్తాను, ఈ పాదుకల్ని నేను నా ఎత్తు మీద పెట్టుకు తీసుకెళ్తాను, నా రాజ్యంలో అక్కడ నేను కూర్చోను, అక్కడ నాకు వదిలిన ఈ పాదుకలే ఉంటాయి,
మీ నోరుకు అక్కడ మీరు వచ్చేదాకా దాన్ని కాపాడడం కోసం మీ పాదుకలు అక్కడ సింహాసనంతో పెట్టి నేను రాజ్యం జరుపుతాను అని ఆ పాదుకల యొక్క గొప్పతనము అక్కడ చెప్పారన్నమాట. అలా చాలా చోట్ల మన పాదాలు ఒక గొప్పతనం విన్నాము, కానీ పాదుకలు ఒక గొప్పతనం అన్నది చాలా తక్కువ. ఇలా రామాయణ వల్ల అట్లా భరతుడు పాదుకలు గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. అలాగే ఆ, ఇక్కడ రత్న పాదుక ప్రభాదిరామ పాద యుగ్మకం అని పరమేశ్వరుడి పాదుకల గురించి శంకరాచార్యులు చెప్పడం అనేది కొంచెం ఎప్పుడు ఇది లేదు, ఒక కొత్త ఇది అన్నమాట మనకి. ఇక్కడ మనం పాదుకల గొప్పతనం అక్కడ విగ్రహంలో అక్కడ మీకు గుర్తుపెట్టుకోవచ్చు. మనం అక్కడ ఆయన ఆ విగ్రహానికి వెళ్ళి ఆ విగ్రహానికి ఎత్తుకుంటా ఇలా ఈ స్తోత్రం పేరు చెప్పి అక్కడ విగ్రహానికి ఈ పాదుకలు చూసి అలా చేశారు అన్నట్టు అనుకోవచ్చు. ఎందుకంటే మనం చూసే పరమేశ్వరుడు విగ్రహాల్లో మనం చూసే ఈ ఫోటోలో పరమేశ్వరుడికి పాదుకలు ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఆ నాట్యం ఆడుతుంటే నృత్యం ఆడుతుంటే ఆ పాదుకలు లేకుండా ఉన్నట్టుగా మనకు కనిపిస్తాయి. కానీ ఇక్కడ మందిరంలో ఆ మందిరం ఒక కొత్తతనం అక్కడ పాదుకలతో ఉంది కనుక అలాంటి రత్న పాదుకలతో ఉన్న ఆయన విగ్రహాన్ని చేసి భాష్యకారులు శంకరాచార్యులు ఇలా చెప్పారు. ఇలా ఆ విగ్రహం ఒక గొప్పతనం మనకు తెలుస్తోంది ఈ మంత్రం వల్ల. ఇలా రత్నపాదిక ప్రభాదిరామ పాదయుగ్మకం, దాని తర్వాత నిత్యం, అద్వితీయం, అభిష్ట దైవతం అని మూడు చెప్పాను అక్కడ. అద్వితీయం, ఇష్ట దైవతం అని. నిత్యము పరమేశ్వరుడు ఇప్పుడు నాశమావుడు మూడు కాలాల్లోనూ ఎప్పుడు ఆయన ఉంటాడు, ఆయన కాలాతీతుడు అనేది నిత్యం అని చెప్పి. అద్వితీయం అని, అద్వైతంలో ఆయన నుంచి ఇంకో దేవత లేదు, ఆయనకి వేరైన ఇంకో దేవత లేదు. మనం ఏమో ఇక్కడ ఈ స్తోత్రాలన్నిటిలోనూ ఈ అమ్మవారు ఇది పూజ చేస్తున్నాను, నేను కృష్ణుని పూజ చేస్తున్నాను, పరమేశ్వరుని పూజ చేస్తున్నానంటే వాస్తవికత కూర్చోవాలంటే మీరు ద్వైతం చెప్తున్నట్టు అనిపిస్తుంది. నేను వేరే, పరమేశ్వరుడు వేరే. ఆ పరమేశ్వరుని నేను పూజ చేస్తున్నాను, నేను ఆ పరమేశ్వరుని పూజ చేసి ఆ పరమేశ్వరితో ఒకటి అవ్వాలి అనుకుంటున్నాను అని ఇక్కడ ద్వైతం మనం ప్రతిపాదిస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. కానీ భాష్యకారులు ఒక గొప్పతనం ఏంటంటే ఆయన అద్వైతాన్ని స్థాపించి అది కాకుండా ఈ స్తోత్రాలని రాస్తుంటే ఈ స్తోత్రాలు దారిగా కూడా అద్వైతాన్ని ప్రతిపాదిస్తారు అని. ఇక్కడ ఈ ఒక్కొక్క దాంట్లోనూ దేవతలను నా మనసులో ఉన్న జీవుడు ఆ పరమేశ్వరుడు ఇద్దరు ఒకటే అని అనుకుని ఉపాసన చెయ్యాలి అని చాలా చోట్ల అన్న స్తోత్రాల్లో అలా చెప్తున్నారు. అలాగే ఇక్కడ కూడా అద్వితీయం అంటే ఎందుకంటే ఆయన మించిన దేవత లేదు, ఆయన కన్నా వేరైనా ఎవరి దేవత లేదు, అన్ని దేవతలు ఒకటే అని ఒక రకంగా తీసుకున్నాను. ఇంకోటి మనము ఆ పరమేశ్వరుడు ఒకటే అని మన మనసులో ఎప్పుడు నా ఒక నిజమైన స్వరూపము పరమేశ్వరుడు స్వరూపం ఒకటి, నేను నాలో ఉన్న అజ్ఞానం వల్ల నేను కించిత్ నేను జీవుడు అని మనకు అనిపిస్తుంది. కానీ నా నిజమైన స్వరూపము ఆ దేవతా స్వరూపము, ఆ దేవతా స్వరూపం నాకు తెలియాలి, నా పరమేశ్వరి నాకు ఆశీర్వదించాలి అనడం కోసం ఇక్కడ అద్వితీయం అని ఒక నామకు చెప్పబడింది. నిత్యం, అద్వితీయం, ఇష్టదేవతం. అందరూ పరమేశ్వరుడికి పరమేశ్వరుడు అందరికీ ఇష్టదేవతం. అంటే చాలా మంది దేవతలు ఉన్నాను, నాకు పరమేశ్వరుడు అంటే చాలా మనసులో ముఖ్యమైన. ఎందుకంటే ఎంతమందో చెప్పారంటే వజ్రవరుడు ఎంతో పిలితాలతో అన్ని ఆయుధాలతో అన్ని పెట్టి చూస్తున్నాము. కానీ అందరికన్నా సింపుల్ గా ఏది లేకుండా ఒట్టి జంతువులు ఒక తోలును ఒక బట్టలుగా వేసుకుని ఆభరణాలు ఏది లేకుండా చుట్టూ బావులన్నీ చుట్టూ ఒళ్ళంతా బొగ్గు రాసుకుని విభూతి రాసుకుని అలా ఏమాత్రం శరీరమానం లేకుండా ఎప్పుడూ తపస్సు చేస్తూ కళ్ళు మూసుకుంటూ అలా ఉండి సింపుల్ గా ఉన్న దేవత అంటే చూసినైనా మనకు మన జీవితం ఎలా ఉండాలి, మన శరీరానికి ముఖ్యత్వం ఇవ్వకూడదు, అలా ఎప్పుడూ డౌట్ చూసారో అన్నారు ఎప్పుడూ ఉండాలి అని చూపించేది ఆ పరమేశ్వరుడు. చూస్తేనే అందరికీ ఇష్టం కలిగేది, అలా ఇష్ట దైవతం. దాని తర్వాత నిరంజనం. నిరంజనం అంటే అటు అజ్ఞానం లేని వాళ్ళు, దోషం లేని వాళ్ళు. మన తెలుగులో అంజనం అంటే కాటుక, అంజనం వేస్తున్నామంట. అంటే కాటుక రాసుకుంటా అంటే ఇక్కడ మన కాల్ బాకు ఉన్నప్పుడు అలాగా రాసే అంజనం అంటున్న ఒక పక్క,
ఇంకో పక్క కళ్ళకి కాటుకాని వేసుకుంటారు, నలిపోయి కళ్ళు అంతంగా పెద్దగా కనిపించాలి అని. దాన్ని అంజనం అంటారు. అది నలుపు రంగులో ఉంటుంది. నలుపు అన్నది అజ్ఞానానికి చిహ్నము, తెలుపు అన్నది అజ్ఞానానికి విపరీతమైన, నలుపుకు విపరీతమైన జ్ఞానానికి చిహ్నము. అలా నిరంజనం అంటే అజ్ఞానం లేని వాళ్ళు, జ్ఞానమే జ్ఞాన స్వరూపంగా ఉన్న వాళ్ళు, దోషాలు ఏం లేని వాళ్ళు అన్నదానికి నిరంజనం. అది లలితా సహస్రనామంలో కూడా నిర్వికార నిత్యముక్త నిరంజన అని అమ్మవారి కూడా ఇలా నామం ఉంది. ఇలా వచ్చిన పరమేశ్వరుడు కూడా ఇక్కడ నిరంజన అంటారు. అదొక మృత్యు దర్ప నాశనం. మృత్యు అంటే యముడు, యముడు ఒక దర్పము, దర్పం అంటే అహంకారం. మృత్యు యముడు ఒక అహంకారాన్ని నాశనం చేస్తున్నాను. ఇది మనం పోయినసారి కూడా చెప్పింటే మార్కండేయుడు కదా, మార్కండేయుడు 16 ఏళ్లలో మరణించాలి అని ఇది వల్ల వాళ్ళ అమ్మా నాన్న తీసుకున్న వరం వల్ల నాకు ఒక చాలా పరమేశ్వరుడు కొన్ని భక్తితో ఉన్న, చాలా ఇంటెలిజెంట్ అయిన, చాలా బుద్ధి ఒక ప్రాముఖ్యత ఉన్న నాకు కొడుకు కావాలి, వాడికి ఆయుష్ తక్కువైనా పర్వాలేదు, వాళ్ళ నాన్న అనుకోగా 16 ఏళ్ళు మరణిస్తారు అని చెప్పగా 15 ఏళ్ళ వరకు అప్పటికే అన్ని వేదాలు అన్ని శాస్త్రాలు అన్ని చదువుకున్న 16 ఏళ్ళు అప్పటికి నువ్వు ఇంకో ఈ ఏడాది మరణిస్తావు అని చెప్పగా ఒక ఏడాది మొత్తం తపస్సు చేసి ఇంకా మరణ సమయం దగ్గరగా ఆ శివలింగాన్ని ఆరాధన చేసుకుని సర్వస్వ నన్ను వదలట అని అడిగితే అప్పుడు యమసరులు అందరూ వచ్చి ప్రాణాన్ని తీసుకెళ్ళి ప్రయత్నించిన అవక యముడే వచ్చి ప్రాణాన్ని తీసుకెళ్ళాలని చెప్పి పైన పాసం వేస్తే దాని శివలింగం పైన పడి పరమేశ్వరుడు కోపం వచ్చి నా శిష్యుడిపైన వేస్తావా, పాసం వేస్తావా అని వచ్చి యముడితో యుద్ధం చేసి దాన్ని దర్పాము నాశనం చేశారు. తన ఒక అహంకారాన్ని నాశనం చేశారు. అలా 16 ఏళ్ళు వస్తేనే మరణము. ఈ మార్కండేయుడికి 16 ఇప్పుడు ఉన్న ఇళ్ళని నిత్యంగా 16 ఏళ్ళలోనే ఉండిపోతాడు. 16 ఏళ్ళు ఉంచకుండా నిత్యముగా 16 ఏళ్ళలోనే ఉండిపోతాడు అని వరము ఆ మార్కండేయుడికి ఇచ్చి అలా మృత్యు ఒక అహంకారాన్ని నాశనం చేశారు అని మృత్యు దర్ప నాశనం. కరాల వంశభూషణం అని అవేం చెప్తారు, విచిత్రమైన ఆభరణాలు ఉంటాయండి పరమేశ్వరుడికి. ఇక్కడ అలాంటి ఆభరణాల్లో ఒక భూషణాలతో ఆభరణం కరాలం అంటే పళ్ళు అండి. కరాల దంశనం అంటే చాలా భయంకరంగా చూస్తేనే భయం కల్పించే రాక్షస పళ్ళు అంటారు కూడా, అలాంటి రాక్షస పళ్ళుని తన ఆభరణంగా వేసుకున్నారు అని కరాల దంశభూషణం అని. ఇలా 6వ శ్లోకం కార్తికాపురాదినాథ కాలభైరవం భజే. ఇలాంటి ఆభరణాలు ఇలాంటి గుణాలు ఉన్న కాశీ క్షేత్ర అధిపతి అయిన పరమేశ్వరుడికి నేను పూజ చేస్తున్నాను, భజే కథని చేస్తున్నాను, పూజ చేస్తున్నాను అని 6వ శ్లోకం ఉంటుంది. రత్న పాదుక ప్రభావిరామ పాదయుగ్మకం నిత్యమద్వితీయనిష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాల భద్రభూషణం కాశికా పురాదినాథ కాల భైరవం భజే అని 6వ శ్లోకం చేసి వచ్చాము. దాని తర్వాత 7వ శ్లోకం పద్మకాండకోశకంకటు దృష్టిపాపనష్టపాపజాలముగ్రశాసనం అష్టసిద్ధిజాయకం కపాలమాలికాధరం కాశికాపురాదినాథ కాల భైరవం భజే అని 7వ శ్లోకం. అట్టహాస భిన్న పద్మకాండకోశ సంకటి అది ఈ మంత్రం. మనం సృష్టి ఎలా ఉంది అంటే మన సైన్స్ లో బిగ్ బ్యాంగ్ థియరీ అంటామండి. ఒక పెద్ద అందములా ఉంది, ఆ అందం అలా తేలి అన్ని చిన్న చిన్న ముక్కలుగా అయి లోకాలంతా వచ్చాయి అన్నట్టు మనం సైన్స్ లో మాట్లాడుకుంటూ ఉంటాము. అలాగే ఇక్కడ పద్మకాండము, పద్మము యొక్క మొగ్గలా, ఆ మొగ్గ ఎలా వికసించి అన్ని దాని లోపల ఉన్న వస్తాయో అలాగే ఇక్కడ ఒక బ్రహ్మాండాలన్నీ విభజించి అక్కడి నుంచి లోకాలు వచ్చాయి. ఈ బ్రహ్మాండాలంతా ఎందుకు విభజించాయి అంటే అట్టహాస మా పరమేశ్వరుడు ఒక అట్టహాసమైన ఒక నవ్వు అని. మా అమ్మవారి గురించి చెప్తుంటే అమ్మవారికి మందస్మిత ప్రభాపూర అని, మందస్మితమైన అమ్మవారికి ఒక చిరునవ్వు, అమ్మవారికి ఒక అందం చిరునవ్వు, ఎప్పుడు ఒక మొహంలో ఒక నవ్వుతో చిరునవ్వుతో ఎప్పుడు ఉంటుంది అమ్మవారు. కానీ ఆ పరమేశ్వరుడికి అట్టహాసం, ఆయన ఆ రాక్షసులందరికీ వాళ్ళు భయం కలిగించేలా మనకు అట్టహాసమైన నవ్వు, ఆ అట్టహాసమైన నవ్వు నుంచి ఈ లోకాలంతా బ్రహ్మాండాలన్నీ ఉత్పత్తి అయ్యేది అని ఈ గ్రంథం ఒక అర్థం. ఆయన సృష్టికి కారణం అని అనుకోవాలి. ఆయన నవ్వుతారు, అలా
అందరికి భయం వస్తుందని అవసరం అనుకోకూడదు. ఆయన సృష్టికి కారణం అనేది ఈ మంత్రం ఒక తాత్పర్యంగా తీసుకోవాలి. ఆ తర్వాత క్రింద పద్మగాండం. పద్మగాండం అంటే ఒక పద్మం ఒక ఇది పద్మం ఒక మొగ్గ ఎలా అయితే వెలుగు తెలుస్తుందో అలాగే ఈ బ్రహ్మాండాలని బద్దలై తెలుసుకొని అక్కడి నుంచి లోకాలన్నీ పుట్టుకొచ్చాయి ఆయన నవ్వు వల్ల అని ఈ మంత్రకర్తం. దృష్టి పాప నష్ట పాప జాలం అని రెండవ ఆయన ఒక దృష్టి పడితే, ఆయన ఒక కళ్ళు పడితేనే చాలు, ఆయన ఒక చూపు పడితే చాలు, అక్కడ ఉన్న మనం ఎన్నో జన్మల్లో చేసుకున్న పాపాలన్నీ నాశనం అవుతాయి. మన మన చేసే కర్మలన్నీ ఇక్కడ మన సంచిత కర్మ ప్రారంభ కర్మ అంటూ ఉంటాంది వేదాంతంలో. మనం చాలా జన్మల్లో చేసుకున్న కర్మలన్నీ సంచిత కర్మ అంటాం. ఈ జన్మలో మనం అనుభవించేది ప్రారంభ కర్మ అంటాము. ఈ ప్రారంభ కర్మ అనేది ఎప్పుడో నాశనం అవ్వదు, మనం అనుభవిస్తే కానీ నాశనం అవ్వదు. సో మనకి ఎంతవరకు కర్మ ఉంటుందో అంతవరకు ఆయుష్ ఉంటుంది. ఆ కర్మలన్నీ అయిపోయి ఆ కర్మ ఫలం అన్ని అనుభవించిన తర్వాత మనకు ఆయుష్ అయిపోతూ ఉంటుంది. ఈ సంచిత కర్మ సంచి అంటే మన తెలుగులో మన ఒక బ్యాగ్ అనేది చెప్తా ఉంటుంది. అదే సంచిత కర్మ అంటే మన జన్మలుగా చేసిన పుణ్య పాపాలంతా అది ఒక సంచిలో మన అలా చేసి పెట్టుకుని ఎప్పుడు మనతో పాటు అలా ఎత్తుకుని వెళ్తూ ఉన్నాము. అది ఎప్పటికీ మనతో ఉంటుంది. ఆ సంచిత కర్మ ఎప్పుడు అవదు. కానీ పరమేశ్వరుడు చూపు తగిలితే, పరమేశ్వరుడు ఒక కటాక్షం తగిలిందంటే, మన పరమేశ్వరుడు పైన భక్తితో ఆయనకి సంతోషం కలుగులేకపోతుందంటే దానివల్ల మనకి ఈ సంచిత కర్మ దాని ఆ జన్మలో చేసిన పాపాలు అన్నీ నాశనం అయిపోతుంది అని, ఈ జన్మలో ఉన్న పాపాలు అనుభవించి చేస్తే ఆ తర్వాత మనం ప్రారంభించే మోక్షాన్ని పొందుదాము అన్నట్టు ఇది. కాబట్టి ఇక్కడ దృష్టిపాత నష్ట పాప జాలం అంటే ఆయన పాపాలని నష్టమైతే ఆయన దృష్టి వల్లనే అని చెప్పబడింది. తర్వాత ఉగ్ర శాసనం, ఆయన శాసనాలన్నీ చాలా ఉగ్రంగా ఉంటాయి అని. దానికి ఉదాహరణ మనకి తెలిసింది. దక్ష ప్రజాపతి ఒక యజ్ఞంలో సతీదేవి ఒక ఆహుతి అయిన తర్వాత ఆయనకి కోపం వచ్చి ఆయన జుట్టు నుంచి ఇలా ఒక ఇది కొడుకులు అక్కడ వీరభద్రుడు భద్రకాళి వీళ్ళందరూ పుట్టుకొచ్చి వాళ్ళందరినీ వెళ్ళి అక్కడ యాగము ఆ యాగంలో పాల్గొన్న వాళ్ళందరినీ నాశనం చేతిరండి అని ఒక చాలా ఉగ్రమైన ఒక శాసనం ఇచ్చారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న దక్ష ప్రజాపతి ఒక తల కోసి అది యజ్ఞంలో పడేసి అక్కడ వచ్చిన దేవతలు అందరినీ తొక్కేసి వాళ్ళందరినీ కొట్టి పడేసి ఎవరు యుద్ధంకి వచ్చినా వాళ్ళందరినీ అక్కడే ఓడగొట్టి సూర్యుడికి కూడా అందులో ఉంది అక్కడ కొట్టి అక్కడ పళ్ళు అన్ని ఊడిపోయేలా కొట్టారు వీరభద్రుడిని. ఆ ఊరు సూర్యుడికి పళ్ళు ఉండవని చెప్పి మనం ఇప్పుడు ఇలా సూర్యుడికి ఎప్పుడు నైవేద్యం పెట్టినా ఆయనకి పళ్ళు లేవు కనుక మీకు అన్ని ఏవి తెలియాలి కనుక అక్కడ చక్కెర పొంగలు పెడతామంటే ఆ పొంగలు అనేది అది పళ్ళు లేకుండా ఆయన అవలక్కర్లేదు అన్న దానికోసం పళ్ళు కూడా అక్కడ సూర్యుడి పళ్ళు కూడా అక్కడ మొత్తం కొట్టేశారు. అలా మీకు చాలా మంది దేవతల్ని అందరినీ కొట్టేసి ఇలా వచ్చేసారు. చాలా మందికి అక్కడ ఆమె తొలిగింది అని అలా చాలా దాని తర్వాత యుద్ధం ఆపడం కోసం విష్ణు వచ్చి బ్రహ్మ వెళ్ళి ఆ పరమేశ్వరుడు దగ్గర చెప్తే అప్పుడు ఆయన గొప్పతనం అని చెప్పి ఆ దక్షుడికి తిరిగి ఒక మోసతలో ఇచ్చారు అని అక్కడ ఉంది. కానీ ఇక్కడ మనం ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ ఉగ్ర శాసనం ఉంది. ఆయన ఒక శాసనం ఉగ్రం తప్పు జరిగింది అధర్మం ఉంది అంటే ఆయన కోపంతో ఆయన శాసనంతో అక్కడ నిత్యంగా అక్కడ నాశనం అక్కడ అధర్మం ఒక నాశనం తప్పకుండా అవుతుంది అని చెప్పడం కోసం ఇక్కడ ఉగ్ర శాసనం. తర్వాత అష్టసిద్ధి ఆలోచన అని ఇప్పుడు అష్టసిద్ధి అని మనం చాలా వరకు ఉపాసనలో మనం ఉపాసన ఫలంగా చెప్తామంటే ఇక్కడ 8 అష్టసిద్ధి 8 ఫలాలు చెప్తామంటే ఈ 8 ఫలాలు ఏంటంటే అనిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశిత్వం వశిత్వం అంటామండి. అనిమ అంటే ఎప్పుడు కాస్తే అప్పుడు మనం చిన్నగా అయిపోవచ్చు, మనతో ఉన్న శరీర పరిమాణాన్ని తగ్గించుకుని పైకి ఎప్పుడు కాస్తే చిన్నగా అయిపోవచ్చు. మహిమ అంటే ఎప్పుడు కాస్త పెద్దగా అయిపోవచ్చు, మన హనుమంతుడు అయితే ఎలా అయితే ఒకే పెద్దగా అయిపోయాడు, ఆ సముద్రం దాటుతో చిన్నగా అయితే ఇది ఆ రాక్షసు నోటి లోపలికి అయిపోయాడు మళ్ళీ పెద్దగా అయిపోయాడు ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ ఆ అష్టసిద్ధి వల్ల వచ్చేవి. అందులో కౌకి సిద్ధులు అన్నీ ఉన్నాయి కనుక. సో అనిమ అంటే చిన్నగా అయిపోవడం, మహిమ అంటే పెద్దగా అయిపోవడం, గరిమ అంటే బరువుగా అయిపోవడం, చాలా వెయిట్ ఎక్కువ అయిపోవడం, లఘిమ అంటే మళ్ళీ చాలా వెయిట్ లేకుండా చాలా లైట్గా అయిపోవడం,
బరువు బాగా తగ్గిపోవడం అని. ప్రాప్తి అంటే ఎప్పుడు కావాలంటే ఏం కావాలంటే నాకు ఇది కావాలి అనుకుంటే నాకు ఇప్పుడు నాకు ఐస్ క్రీమ్ కావాలి, నాకు చాక్లెట్ కావాలి, ఇది కావాలి ఏది అనుకుంటే అప్పుడు నాకు ఇంత డబ్బులు కావాలి ఇది అనుకుంటే ఏది కావాల్సి ప్రాప్తి అవుతుంది వాళ్ళు పొందుతారు అని. ఇలా దేవలోకంలో మనకి దేవతకి ఎప్పుడైనా వాళ్ళు ఏం అప్పుడు కావాలి అనుకుంటే అవి అవి పొందితే ఏ సంతోషం వస్తుందో ఆ సంతోషం వాళ్ళకి అప్పటికప్పుడే కలుగుతుంది. అలాంటి వరాలు దేవత అవుతున్నాయి అంటారు. అవి ప్రాప్తి వల్ల ప్రాకామ్యం అంటే ఎక్కడ కాస్తో అక్కడికే ఉండాలి. కళ్ళు మొత్తం మనం అక్కడికే ఇప్పుడు అమెరికాలో ఉండాలి అనుకుంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేస్తాను మనం అమెరికాలో ఉంటాము. నేను దేవలోకంకి వెళ్ళాలంటే వచ్చేస్తాను దేవలోకంలో ఉంటాం. అలా ఇలాంటి స్థితిలో ఉన్నది ప్రాకామ్యం పేరు. ఈ సిస్టమ్ అంటే మా ఒకరిని వాళ్ళ గుణాలను మార్చగలం ఇన్ఫ్లుయెన్స్ అంటాం మన ఇంగ్లీష్ లో. ఒకే వాళ్ళకి తగినట్టు వాళ్ళు చేసుకోవడము వాళ్ళ గుణాలంటే వాళ్ళకి మన పైన చాలా కోపం ఉన్నాను వాళ్ళ పైన ఇదిగా ఉన్నట్టు ప్రేమగా ఉన్నట్టు వాళ్ళని మార్చుకోగలము అన్నట్టు ఈ సిస్టమ్. బతుత్వం అంటే మనుషుల్ని వశం చేయడం అన్నది. అంటే నీ వశం చేసి వాళ్ళందరూ నీ మాట వినేలాగా చేయడం అనేది. ఇలా అనివార్య అష్టసిద్ధులు ఉపాసనా ఫలంగా చెప్తూ ఉంటారు. అది ఆ పరమేశ్వరుని చేస్తే అవన్నీ రావడం అనేది మనిషి గొప్ప కాదండి. అవన్నీ వచ్చిందంటే ఇంకా కష్టం మనకి. మన చేతిలో అలాంటివి ఉన్నాయి అనుకుంటే మనం పోయి దుర్వినియోగం చేస్తూ ఉంటాము. సద్వినియోగం అనేది చాలా కష్టం, దుర్బుద్ధిగా వస్తాయి. కానీ అవన్నీ కూడా చేసుకుని సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఉన్నవారు కనుక అది వాళ్ళకి అష్టసిద్ధిదాయకం అంటే పరమేశ్వరుని మా ఆలోచించుకుని తపస్సు చేస్తే తప్పకుండా ఆయన అష్టసిద్ధులు ఇస్తారు అని. అష్టసిద్ధి దాయకం కపాల మాలికాదరం అని. కపాలం అంటే మనకు ఈ స్కేల్తో అంటే ఆవిడ తల ఒక ఇది. ఆ కపాలంలో ఆయన మాలగా వేసుకున్నారు కనుక ఆయన విచిత్రమైన ఆవరణాలు కలిగినాయి. ఇంతమంది ఆభరణం పాములు చుట్టూ పాములు ఉంటాయి. ఏనుగుతోలు పులితోలు వేసుకుంటారు ఉన్నట్టు అలాగే ఇక్కడ కపాలాలు మాలగా వేసుకున్న అలా ఒక ఆభరణం నడుపుతూ అలా ఒక ఆభరణం వేసుకుంటారు కనుక కపాల మాలిక ధరం దాన్ని ధరించుకుంటారు కనుక ధరం అని పేరు. ఇలా కపాల మాలిక ధరం. అలాంటి కార్తీక పురాణికుడు ఇలాంటి గుణాలు ఉన్న ఇలాంటి రూపం ఉన్న నా పరమేశ్వరుని నేను కాలభైరవుడిని నేను వధిస్తున్నాను, స్తోత్రం చేస్తున్నాను అని ఈరో శ్లోకం చూసాం. అస్సహ తదున్న తద్వచాంద కోశ సంతతి దృష్టిపాతనప్రజాలముగ్రశాసనం అస్వసిద్ధియాయకం కపాల మాలికాపురం కాశికా పురాదినాథ కాల గౌరవం భజే. ఏడో శ్లోకము. శ్లోకం భూత సంగనాయకం విశాల కీర్తిదాయకం కాశీవాసి లోక పుణ్య పాప చోదకం విభుం ఏతి మాచ కోవిదం పురాతనం జగత్కపిం కార్తిక పురావినాథ కాల భైరవం భజే అని. ఇంకో శ్లోకము. భూత సంగనాయకం అందరి భూతాలకి శోధనాలకి అందరికీ ఆయన నాయకుడుగా ఉన్నారు అని. అంటే వాళ్ళందరూ మా పరమేశ్వరుడు ఎప్పుడు ఆజ్ఞ ఇస్తారు అని కాచుకుని ఉన్నారు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు దశ ప్రజాపతి వెళ్ళి ఆజ్ఞ ఎలా నాశనం చేశారో అలా ఎప్పుడు ఏం చెప్తే నేను మా రాజు చెప్తే చేస్తాను చెప్పి కాచుకుని అన్నారు. ఇలాంటి భూతాలంటే శోధనాలు. అలా ఆ భూత సంగమకి ఆయన నాయకంగా ఉన్నారు. విశాల కీర్తి దాయకం. ఆ పరమేశ్వరుని అనుకుంటూ కీర్తి రావాలని అనుకోవట్లేదు. మీకు వాళ్ళు గొప్పగా పొగలాలి, నేను చాలా ఇంత గొప్పవాడు చెప్పాలి అనుకోవడం అక్కర్లేదు. పరమేశ్వరుని పూజ చేస్తే ఈ గొప్పతనం అనేది మీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఎవరో ఏదో చెప్పక్కర్లేదు. పరమేశ్వరుడు భక్తులు అంటే ఎప్పుడూ ఆ పరమేశ్వరుడికి చెందిన వాడు తనకు కీర్తి ఎప్పుడు అలా వస్తూ ఉంటుంది. వద్దనుకున్నా కీర్తి వస్తూ ఉంటుంది కాదు. కాబట్టి విశాలమైన అంటే లోకమంతా వాళ్ళని పొగగా ఉంటే కీర్తి కూడా తప్పకుండా శివభక్తికి వస్తుంది. విశాల కీర్తి దాయకం. కాశీవాసి ఏమనుకుంటుంది? కాశీ దేశంలో ఆయన ఉన్నారు కనుక కాశీవాసి. లోక పుణ్యపాప శోధకం అని. పుణ్యపాప శోధకం అంటే ఏంటని చెప్పినట్టు వాటికి పుణ్యాలు పాపాలు రెండో ఉంటాయి. కర్మలు తగినట్టు మనకి జన్మాలు అలా కలిగితూ ఉంటాయి. ఈ ఒక్కొక్క జన్మలోనూ ఆ జన్మలో ఏ ఒక్క కర్మకి ఫలం మనకి ఫలం ఇచ్చేందుకు తయారుగా ఉందో ఆ ఫలం
చెప్పినట్టు మనకి జన్మ వస్తూ ఉంటుంది. మనిషి జన్మ అయినా సరే, పురుగు అయినా సరే, పండుగ అయినా, ఏ జంతువు అయినా అక్కడ ఏ ఫలం మనకి ఏ ఒక కర్మ ఫలం ఇచ్చింది తయారుగా దానికి తగినట్టు మన జన్మ ఉంటూ ఉంటుంది. కానీ ఒక పుణ్యం పాపం రెండు కలిపి ఉంటే మనకి పుణ్యం ఉండాలని, కానీ పాపం వస్తే నాశనం అవ్వాలి చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలా జల్లెడ అంటే ఆ జల్లెడ వల్ల వేస్తే బియ్యం కంచు అన్ని వేస్తే మట్టి అంతా బయటకు వచ్చేసి పంచదార విడిగా ఉంటుందో, లేదా పంచదార విడిగా ఉంటే పైన రాళ్ళు అన్ని ఎలా పైన ఉండిపోతాయో, అలా పుణ్యము పాపము కలిపి ఉంటే మా పరమేశ్వరుడికి సమర్పిస్తే ఆయన పాపాలను తీసేసి పుణ్యం మట్టుకే ఉంచి పుణ్యం ఆ పుణ్యం వల్ల మీకు పుణ్యమైన లోకాలు కలిగేలా ఆయన ఆశీర్వదించేస్తారు చెప్పి పుణ్య పాప శోధకం ఇలా అన్ని శోధించి మీకు కావాల్సింది ఉంచి మీరు లేకుండా చేస్తారు అన్న కోసం అలా లోక పుణ్య పాప శోధకం అని పరమేశ్వరుడికి పేరు. మీకు మనది అంటే ఆయనకి ఈ దేశంలో ఉంటారు, ఈ దేశంలో ఉండరు అని కాకుండా సర్వవ్యాపిగా ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు కనుక ఆయన వికోని పేరు. నీతి మార్గ కోవిగా ఆయన ఎప్పుడు నీతి మార్గంలోనే ఉంటారు, తప్పని మార్గంలో వెళ్ళరు. ఆయన చేసే ఏ ఒక్క పనిని ధర్మంకి విరుద్ధంగా ఉండదు, నీతికి విరుద్ధంగా ఉండదు అని. పురాతనం అంటే చాలా ఏళ్ళుగా ఉన్నారు కదా. పురాణం అంటే పురాతి చాలా పాతదైనా కూడా అది ఇప్పుడు కూడా ఉండేలా ఉండేది పురాణం అంటే. అలాగే ఇక్కడ పురాతనం అంటే అత్యంత పురాతనం అంటే చాలా పాత కాలం అంటే మనకి తెలియనంత కాలం నుంచి మన పరమేశ్వరుడు ఉన్నారు అంటే ఆయనకి జన్మ అనేది మనకి ఉన్నట్టు తెలియదు. మనకి అవి ఎక్కడోనే ఉన్నారు కనుక ఆయనకి పురాతనమైన పాఠం ఆయనకి పేరు. జగత్పతి ఈ జగత్తుకంతా అతిగా ఉన్నారు. ఈ జగత్తుకి ఈ భూలోకాలు మొత్తం కాకుండా అన్ని బ్రహ్మాండాలు అన్నింటికీ ఆయన కతిగా రాజుగా దేవతగా ఉండి అందరినీ ఆశీర్వదించి అందరికీ తలగా తీసుకుంటున్నారు ఈ కామేశ్వరుడు చెప్పి. ఇలాంటి కాశీ దేశపు అధిపతి అయిన మా కాళ్ళ బంధువుల్ని నేను పూజిస్తున్నాను అని ఏడు శ్లోకం ఉందండి. భూత సంగనాయకం విశాల కీర్తిదాయకం కాశీవాసి లోక పుణ్య పాపశోధకం విభుం నీతి మాత కోవిదం పురాతనం జగత్పతి కాశిక పురావినాథ కాల భైరవం భజే అని ఇలా 8 శ్లోకాలు ఉంది. దీనికి ఫలశ్రుతి కూడా ఉందండి. కాల భైరవాస్తకం పతంతి మనోహరం జ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్య వర్ధనం శోకమో అలోపధైన్య కోపతాపనాశనం ఏకయాంతి కాల భైరవాంగి సన్నిధిందు ధ్రువం అని అద్భుతమైన ఫలశ్రుతి. కాలభైరవాస్తకం పతంతి మనోహరం. ఇలా ఎవరైతే ఈ కాలభైరవాస్తకాన్ని చాలా అద్భుతమైన మనోహరమైన ఈ మనస్సుకి సంతోషం కలిగించే ఈ కాలభైరవాస్తకాన్ని ఎవరైతే చదువుతారో వాళ్ళకి జ్ఞానము ముక్తి అంటే జ్ఞానముక్తి సాధకం. జ్ఞానము మన వల్ల మోక్షము తప్పకుండా వస్తుంది. విచిత్ర పుణ్య వర్ధనం. పుణ్యం ఎప్పుడు పాపం అంతా ఉంది, పాపం అంతా పోయి పుణ్యం ఒకటే ఉంది. పుణ్యం వర్ధనం అంటే చాలా పెరుగుతుంది. ఇలా వాళ్ళు చేసే అన్ని పుణ్యాలు ఇంకా పెరుగుతాయి. శోక మోహ లోప దైన్య కోప తాప నాశనం అని శోకం పోతుంది. అంటే ఎప్పుడు మనకి దుఃఖం అనేది మోహము, ఎప్పుడు నాకు ఇది కావాలి అది కావాలి ఆశ. లోభము అంటే అత్యాశ అంటారు. లోభం నాకు అవసరం కన్నా చాలా ఎక్కువ కావాలి అని. దైన్యం అంటే దీనభావం దరిద్రం అర్థం. కోపము అందరికన్నా పెద్ద శత్రువు అంటాం. మన కోపము మనం కంట్రోల్ చేసుకోలేకపోతే మన విలువ నాశనం అయిపోతుంది. చాలా వరకు ఈ వాక్యం పెట్టి కోపం వల్లే నాశనం అయ్యారు అని. అలాంటి కోపము తాపము ఈ అంటే లేకుండా ఉండలేను ఒకటి నా విట్టు ఉన్నది నా ఎదుటి పోయింది అంటే దానివల్ల వచ్చిన తాపము. ఇవన్నీ పెద్ద శత్రు మనిషికి అన్నింటికన్నా పెద్ద శత్రువులు ఏది కాదు వాళ్ళ లోపల ఉన్న ఈ దుర్గుణాలు అని. ఇవన్నీ మా పరమేశ్వరుని కొన్ని కాలభైరవాస్తకాన్ని చదివితే తప్పకుండా నాశనం అయిపోతుంది. దయాంతి కాలభైరవ అంగి సన్నిధి ధ్రువం. మా కాలభైరవ ఒక అంగిరి పాదములు ఇక్కడ ఉన్నారు మా కైలాసంలో మా కామేశ్వరుడి దగ్గర వాళ్ళ పాల పద్మావతి దగ్గర వెళ్ళి ప్రయాంతి మరణాంతరం. ప్రయాంతి అంటే మరణాంతర ప్రయాంతి అని చూడండి. సో అలా వాళ్ళు ప్రార్థన అనుభవించి ఈ జన్మలో ఫలం చేయవలసిన కర్మలో ఆ కర్మ ఒక ఫలం అనుభవించు ఇంకా జన్మ లేకుండా ఆ పరమేశ్వరుడు సన్నిధిని పొంది దానివల్ల జ్ఞానము మోక్షము పొందుతారు అని
అత్యద్భుతమైన ఈ కాలభైరవ అష్టకంలో చాలా ఆనందంగా మనోహరంగా మాటకు సంతోషం కలిగేలా ఇది ఇప్పుడే చూసుకున్నాము. ఇలాంటి ఎన్నో స్తోత్రాలు నడుస్తాలు రచించింది ఇంతకు ముందు చూసాము, ఇంకా పైన కూడా చూద్దాము. ఇలా అవకాశం ఇచ్చింది ఈ జనదేనో వాళ్ళకి నా గురువు అనుగ్రహము అని తీసుకుని నేను చెప్పాను. ఓం సహనాభవతు సహనౌ వనస్తు సహ వీర్యం కరవావహై తేజస్వి నావీతమస్తు మా దిగ్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.